ఇప్పుడు కళకళలాడిపోతున్నాయి. కారణం ఏంటంటే అగ్రనాయకులు అందరికీ సుపరిచితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ప్రచారానికి బయలుదేరారు. అలాగే రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్గా రాష్ట్ర వ్యాప్తంగా తన కీలకమైన స్థానాన్ని చాటుకున్నారు. ఇవాళ మనం జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, ప్రచారం గురించి మాట్లాడబోతున్నాం. రామచంద్రారెడ్డి గారు నమస్కారం. ఎట్లా ఉంది సార్ ప్రచారం? ఎండలో బాగా కష్టపడుతున్నారు మీరు? పర్వాలేదు, మామూలు అలవాటైపోయింది. రైట్ సార్, కుప్పం అనే కీలక బాధ్యతలు మీకు అప్పచెప్పారు. కుప్పం ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని చెప్పి మీకు మ్యాండేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి సార్ కుప్పం ఫలితం? గెలుస్తామని చెప్తున్నారు. రైట్, ఏ ధీమాతో చెప్తున్నారు సార్ ఈసారి ఈ టఫ్ ఫైట్ ఉంటుంది భరత్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద? ఏ విధంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి? ఎన్నికలు అనేది ఒక స్ట్రాటజీలు చెప్పేసి చేయకూడదు, అంతే అంటారు. అయితే కుప్పం గెలిపిస్తారు సార్. మరోవైపు మీ తనయులు మిథున్ రెడ్డి గారు కూడా అక్కడ బరిలో ఉన్నారు. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు పొద్దున చేసిన ప్రసంగం కూడా చూసాం, వారు కూడా బరిలో ఉన్నారు అక్కడ అటువైపు నుంచి.